ఆగ్రహించిన దేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి రాసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దేవతను తృప్తిపరచడానికి గాను నీవు ఈ నిశిరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు గాని దేవతలను తృప్తిపరచటం మానవులకు సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇందుకు తార్కాణముగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు నరకములో యమకింకరులు ఒక పాపిని ముళ్ళ మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆకాశ మార్గాన వెళుతున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటుకి దిగివచ్చి వాడి కాళ్లల్లో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు తాకినందున ఆమె చేతి వేళ్లకు నరక మలినం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్లకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీలు అందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది. దేవేంద్రుడు ఆమెను పిలిపించి ఆమె వేళ్ళు పరీక్షించి, ఈ నరక మలినం నీకు ఎలా సోకింది అని అడిగాడు. ఆమె జరిగిన సంగతి అంతా దేవేంద్రుడికి చెప్పింది. అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతూ ఉంటే నీవు జోక్యం కలిగించుకోవటం మరింత తప్పు. ఈ నరక మలినం వదిలినదాకా నీవు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుతూ ఉండు. నీ తప్పుకు అదే శిక్ష అన్నాడు. దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. 1000 జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు. దేవత భూలోకానికి వచ్చి ఒక చెప్పులు కుట్టేవాన్ని ఎన్నుకొని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది. ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు, దైవభక్తి కలిగినవాడు. అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకున్నది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులను కుట్టి ఇచ్చింది. మర్నాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అవి ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కానీ అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే. వాడు ఆ చెప్పులను అమ్ముకుందామని నగరంలోకి వెళ్ళాడు. అవన్నీ అతి శీఘ్రంగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకొని మిగిలినది పెట్టి మేలైన తోళ్లు కొనుక్కొని వాడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్లను అన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జతల కింద మార్చేసింది. ఏ దేవతో తనకు సహాయపడుతున్నట్టుగా చెప్పులు కుట్టేవాడికి అర్థమైంది. ఆ రోజు వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్లు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంత మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నది. కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బ్రతికే స్థితికి వచ్చాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరు కూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొర్లసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు, గంధము, పుష్పాలు, తాంబూలము, ధూపము, దీపారాధన ఉంచసాగాడు. చెప్పులైతే మామూలు ప్రకారం తయారు అవుతూనే ఉన్నాయి కానీ తనపై ఇంత అనుగ్రహం కలిగిన ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఏ ఒక్కటి తాకలేదు. దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యంగా ఉంచాడు. వాటిని దేవత తాకలేదు. ఒకనాడు కొత్త బట్ట కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు. ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మర్నాడు ఉదయం పోసిన రూపాయలు పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు. ఓ దేవత, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేనిచ్చేది ఏది ముట్టవెందుకు? నా మీద ఎంతో దయలేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా?
నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు. నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని అనుగ్రహించిన దాకా నా మనసుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడు ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది. 2-3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడు ఏమో అని అనుకున్నది. కానీ ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగాయి. ఆ బాధ పడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడి ఇంట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నిటినీ చెప్పుల జతల కింద మార్చేసి తన నరక మలినం పూర్తిగా పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను వదిలిపెట్టిపోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగినది వాడికి తెలియదు. వాడు ఆ దిగులుతో మంచం పట్టి తీసుకొని కొంతకాలానికి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. బీదవాడు అయినప్పటికీ సత్పురుషుడు అనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టేవాణ్ణి ఎన్నుకొని వాడిపై అనుగ్రహించింది. మంచివాళ్లకు దైవభక్తి ఉండటం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చటం దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒక్కటి ముట్టకుండా వాణ్ణి అసంతృప్తి పరచటానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చకుండా నిరుత్సాహపరచటానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించటము, వాడికి లాభము చేకూర్చటము కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూర్ఖుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమోనని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.